ఒక శిల్పి 2 రాళ్ళని తీసుకొచ్చి 2 రాళ్ళని ఈ రెండిట్లో నా ఉలి దెబ్బని తట్టుకొని ఏది మంచి మూర్తిలాగా శిల్పాలలాగా మారతాయో చూద్దాము అని చెప్పేసి చెక్కడం స్టార్ట్ అవుతుంది. మొదటి రాయిని చెక్కుతా ఉంటే దానికి నొప్పి అవుతుంది. అబ్బా అబ్బా ఎంత కష్టంగా ఉంది, కొడతా ఉంటే ఒక్కొక్కటి ఉలిని తీసుకొని సుత్తితో కొడుతుంటే తట్టుకోలేక అబ్బో ఎలాగైనా సరే ఈ దెబ్బని నేను తట్టుకోలేను అని చెప్పేసి నేను కొంచెం అలా ముడుచుకున్నట్టు చేస్తే అది మధ్యల నుంచి రాయి విరిగి చెక్కడానికి పనికిరాదనమాట. అలాగా తను చెక్కుతుంటే తట్టుకోలేక లైట్ తీసుకొని ఇలా అనగానే ఆ రాయి మధ్యల నుంచి ఇలా చీలుతుంది. చీలంగానే శిల్పి చెక్తూ ఇది పనికిరాదని చెప్పేసి దాన్ని వదిలేసి ఇదైనా పక్కన ఉన్న రాయిని ఇదైనా కనీసం మూర్తిలాగా విగ్రహంలాగా మారుతుందేమో, దీనైనా చెక్కి చూద్దాము అని చెప్పేసి ఈ ఉలి దెబ్బకు తట్టుకుంటుందో లేదో, మంచి రూపం వస్తుందో లేదో చూద్దామని చెప్పేసి ఇంకో రాయిని చెక్కడం స్టార్ట్ చేసేది. చెక్కుతా ఉంటే అబ్బా తట్టుకోలేకపోతుంది రాయి, శిల తట్టుకోలేకపోతుంది. అయినా కూడా సరే నేను ఇది తట్టుకొని నాది ఏదో ఒక రూపం వచ్చి మంచి రూపం రావాలి, నేను ఈ దెబ్బను తట్టుకోకపోతే జీవితం అన్న దాంట్లో నేను తట్టుకోలేవను, సో ఎంత కష్టమైనా సరే కాస్త తట్టుకుంటానని ఎన్ని దెబ్బలు తినైనా ఒక శిల్పి చెక్కుతుంటే ఒక మంచి దేవుడి రూపం అయింది, అంటే మంచి రూపం వచ్చింది. శిల్పి చెక్కినప్పుడు ఆ రాయి మంచి శిల్పంలా అయింది. అప్పుడు ఆ శిల్పం తీసుకెళ్లి గుళ్ళో దేవుడిలా కొలుచుకుంటుంటే దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు బాబా ఏ శిల్పికారు చెక్కిండో శిలని కానీ ఎంత అందం, ఇట్లా ఒట్టి పడుతుంది దైవత్వం అని చెప్పేసి బాబా అని మెచ్చుకుంటూ దర్శనానికి వస్తూ ఉంటారు. వచ్చేవాళ్ళు ఈ ఏదైతే ఫస్ట్ దెబ్బలకు తట్టుకోకుండా చెడిపోయిన రాయి ఉంది కదా, అది ఆ గుడి ముందే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు అనమాట. కొడుతుంటే అది తట్టుకోలేకపోతుంది. అరే నేను కాస్త ఆ నొప్పికి తట్టుకోకుండా నేను అలా చేసినందుకే నాకు ఈ రోజు టెంకాయ దెబ్బలు పడుతూనే ఉన్నాయి లైఫ్ లాంగ్, పనికిరాని వాడిని అయిపోయాను కాబట్టి ఇక్కడ గుడి ముందు ఉన్నాను, నేను ఆ దెబ్బలకు అప్పుడు తట్టుకొని ఉంటే నాకు కూడా ఇలాగా పూజలు చేసేవాళ్ళు అంత గుర్తింపు పొందేదాన్ని కదా అని ఆ విగ్రహం రాయి అనుకుంటుంది. మంచిగా ఓర్చుకున్న రాయి వచ్చేసి విగ్రహమై దేవుడిలా కొలుచుకుంటుంటే అది ఏదైతే ఓర్చుకోలేదో అది దాని గుడి ముందు టెంకాయ కొట్టడానికి ఒక రాయిలాగా వాడారు. మనిషి కూడా కష్టాన్ని జయించి, కష్టాలు అన్ని ఏదైనా సరే సుఖంగా ఏది లేదు, ఉలి దెబ్బకి రాయి ఎలా తట్టుకుందో కష్టాలకి అన్నిటికీ బాధలకి అన్నిటికీ తట్టుకొని నిలబడి మంచి జీవితంలో పైకొస్తేనే అందరికీ శిల్పిలా చెక్కినప్పుడు ఆ రాయి ఎలా పూజింపబడుతుందో మనిషి జీవితం కూడా అంతే. బాధలు వచ్చాయని ఆత్మహత్య చేసుకోవడము, బాధలు వచ్చాయని దేవుని తిట్టడము, బాధలు వచ్చాయని ఏంట్రా బాబు నాకు మాత్రమే కష్టాలు అని చెప్పేసి అనుకోకూడదు. దేవుడు ఎవరికి వాళ్ళకే అలా పెడతాడు. అన్నిటిని తట్టుకొని నిలబడ్డప్పుడే జీవితం, మనిషి జీవితానికి అర్థం పరమార్థం, అప్పుడు సుఖం విలువ తెలుస్తుంది. ఆ కాస్త కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు, ఏమేమో ఆలోచనలు ఆలోచించకుండా దాన్ని కూడా జయించి, మనిషికే వస్తాయి కష్టాలు, అలాగా జయించాలి, సాధించాలి, ఉన్నత శిఖరాలకి స్థాయికి ఎదగాలి. అప్పుడే అందరిలో నలుగురిలో గుర్తింపబడతారు. ఆ దేవుడు ఎట్లా పూజింపబడుతున్నారో మనిషి కూడా గౌరవించబడతారు. అందరిలో సొసైటీలో మంచి స్థాయిలో నుంచుంటేనే ఆ గౌరవం దొరుకుతుంది, పేరు ప్రతిష్టలు అన్ని సుఖాలే ఉంటాయి. ఒక్కసారి ఆ ఉలి దెబ్బకు తట్టుకొని ఆ బురాయి ఎలా నిలబడిందో విగ్రహమైందో మనిషి కూడా కష్టాలని తట్టుకొని పైకొస్తేనే సుఖం విలువ తెలుస్తుంది, సుఖాలు అనుభవించే జీవితం వస్తుంది. కష్ట సుఖాలు వస్తేనే మనిషి జీవితానికి కష్టం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు దేవుని తిట్టకూడదు, బాధపడకూడదు, అన్నీ జయిస్తేనే మనిషి అలాగా. ఓకేనా? ఏ కష్టం వచ్చినా మనిషికి మాత్రమే వస్తుంది, మనిషి మాత్రమే దాంట్లో పరిష్కారం దేవుణ్ణి అడిగి దాంట్లోంచి బయటపడాలి. ఓకేనా?